హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనము భగవద్గీత శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము 16వ అధ్యాయంలో 50వ శ్లోకం నుంచి మనము నేర్చుకుందాము. త్రయోదశ్యామదో విష్ణో స్వపనం పంచకైర్విభో కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికో విధై పూజాం చ మహతీం కుర్యాత్ విత్తసాట్యా వివర్జితః చరుం నిరూప్య పేసి సిపివిష్టాయ విష్ణవే సూక్తేన తేన పురుషం
యజేతాసు సమాహితాః నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుషతుష్టిదం. లక్ష్మీజీ మాతసి ఈ 50 నుంచి 52 వరకు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 50వ శ్లోకం. పిమ్మట శాస్త్రము నెరిగిన బ్రాహ్మణుల సహాయముతో శాస్త్ర నిర్దేశానుసారము త్రయోదశి రోజు పంచామృతములతో పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె విష్ణువుకు అభిషేకము కావింపవలెను. 51, 52 శ్లోకం. మనుజుడు తన లోభత్వమును విడనాడి సర్వజీవ హృదయస్థుడగు విష్ణు భగవానుని వైభవపేతముగా అర్చింపవలెను. మిక్కిలి ఏకాగ్రతతో అతడు ఘృత క్షీరములతో వండిన హవ్యమును తయారు చేసుకుని పురుష సూక్తమును పఠింపవలెను. షడ్రసోపేతమైన భోజనమును నివేదన కావించి దేవదేవుని అతడు పూజింపవలెను. హరే కృష్ణ. సో మనం చూస్తున్నాము కశ్యప ముని అదితి మాతకి ఆయన ఈ యొక్క పయోవ్రతము ఎలా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఆవిడ ఏ విధంగా మొదలు పెట్టాలి, సో ద్వాదశి వరకు ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు మనము నిన్న చూసాము. సో త్రయోదశి రోజు 13వ రోజు ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారనమాట. సో ఏం చేయాలి త్రయోదశి రోజు? మొత్తం పంచామృతాలతోటి విష్ణువుకి అభిషేకం చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత లోభత్వాన్ని విడనాడి విష్ణువుని ఎలా పూజించాలి? చాలా వైభవోపేతంగా పూజించాలి. సో చాలా ఏకాగ్రతతోటి హవ్యాన్ని తయారు చేసుకుని పురుష సూక్తాన్ని పఠించి ఆ తర్వాత ప్రసాదం అంతా కూడా భగవంతుడికి సమర్పించి ఆ తర్వాత దేవదేవుణ్ణి ఆ విధంగా పూజించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట ఆయన యొక్క భాష్యంలో కూడా. ఏం చెప్తారు? గృహస్థులకి ఎవరైతే కనుక చక్కగా వాళ్ళందరికీ కూడా బాగా సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయో వాళ్ళు దానికి ప్రపోర్షనేట్ గా ఏం చేయాలి? భగవంతుడికి అంతే లెవెల్లో ఏం చేయాలి? ఈ యొక్క ఆరాధన అంతా చేయాలన్నమాట. సో ఎంతో ధనం ఉన్నా సరే మేమేం పెడతాం దేవుడికి? ఒక చిన్న ప్లేట్ లో ఒక చిప్స్ పలుకులు, పంచదార పలుకులు ఒక 10 పెడతాం. రోజు ఆయనకి అదే పెడతామండి. మనకు బోల్డ్ అంత ఉంటుంది, బోల్డ్ రకాలు చేసుకుని తింటాము. కానీ భగవంతుడికి పెట్టేది మాత్రం ఆ చిన్న ప్లేట్ లో చిప్స్, రోజు అదే. లేకపోతే కనుక చిన్న పాలలో కొంచెం ఆ పంచదార వేసి పెట్టడం, అంతే. రోజు అంతే ఆయనకి పెట్టేది. సో ఇలా కాదు మనం చేయాల్సింది. సో మనకి ఈ రోజు ఈ యొక్క సంపదలన్నీ కూడా ఉన్నాయి అని అంటే కనుక ఎవరి వల్ల వచ్చినాయి? అవంతా కూడా ఆయన యొక్క కరుణ వల్లనే వచ్చినాయి. సో కాబట్టి మనకి ఎంతైతే కనుక ఐశ్వర్యం ఉందో, ఎంతైతే సౌకర్యాలు ఉన్నాయో దానికి ప్రపోర్షనేట్ గా మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. అంత చక్కగా ఆరాధించాలి ఆయనకి ఏమీ లోటు చేయకుండా. సో అలాగని చెప్పేసి మరీ పెద్దగా ఎక్కువ పెట్టేసుకుంటే కనుక మళ్ళీ మొత్తానికి మానేస్తాం ఒకరోజు. కాబట్టి మనం ఏదైతే సంకల్పం తీసుకుంటామో, ఏదైతే మనకి రోజు చేయడానికి కుదురుతుందో అది చేయాలి. ఆ తర్వాత కొన్ని స్పెషల్ డేస్ వస్తాయి, కృష్ణాష్టమి కానీ లేకపోతే గనక రకరకాల ఫెస్టివల్స్ అన్ని వస్తాయి కదా, వైష్ణవ ఫెస్టివల్స్ అన్ని. ఆ రోజుల్లో మనము ఆయనకి స్పెషల్ ఐటమ్స్ అన్ని తయారు చేసి ఆయనకి ఆఫర్ చేయడము, భోగా పెట్టడము, అభిషేకం చేయడము, ఆయనకి మంచిగా రకరకాల పువ్వులతోటి అలంకరించడము. సో అలాగే ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట మనం. సో కానీ ఏంటంటే కనుక ఆయనకి సేవ చేయటంలో, ఆయనకి మనము అన్ని రకాలైనటువంటి విషయాలతో ఆయనకి సేవ చేయడంలో మనం ఎటువంటి పిసినారితనం చూపించకూడదు. పూలు పెట్టడంలో కానీ, లేకపోతే ఆయన ఖర్చు పెట్టడంలో కానీ, ఆయనకి డ్రెస్ కొనడంలో కానీ, సో ఆయనకి భోగా ఆఫర్ చేయటంలో కానీ, దేంట్లో కూడా మనం పిసినారితనము చూపించకూడదు అనమాట. సో ఇదే విషయాన్ని కశ్యప ముని ఇక్కడ చెప్తున్నారు. 13వ రోజు చేయాలి, ఆయనతోటి చాలా వైభవపేతంగా అర్చించాలి అని చెప్పి చెప్తున్నారు. మనం ఏం చేయాలి? కేవలం 13వ రోజే కాదు, ప్రతి రోజు కూడా ఆయనకి కుదిరినంత వరకు కూడా వైభవోపేతంగా మనము ఆయన్ని అర్చించాలన్నమాట. ఆచార్యం జ్ఞాన సంపన్నం వస్త్రాభరణధేనుభిః తోషయేద్వి ద్విజశ్చైవ తద్విద్యారాధనం హరే భోజయేత్తాన్ గుణవత
సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ బ్రాహ్మణాశక్త్యా తత్ర సమాగతః. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞాన సంపన్నుడగు గురుదేవుని అంటే ఆచార్యుని, ఆయనకు సహకరించిన ఋత్విక్కులను హోత, ఉద్గాత, అదర్భులు, బ్రహ్మ అనువారులు సంతుష్టి పరపవలను. వారికి వస్త్రములను, ఆభరణములను, గోవులను అర్పించవలను. ఈ ఉత్సవమే విష్ణు ఆరాధన అనబడును. 54. శుచిస్మిత ఆచార్యుల నిర్దేశంలో అన్ని ఉత్సవములను నిర్వహించి వారిని ఋత్విక్కులను సంతుష్టి పరపవలను. అతడు సమకూడిన ఇతర బ్రాహ్మణులను, అన్యులను కూడా ప్రసాద వితరణంచే సంతృప్తి పరపవలను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణులని, వైష్ణవులని కూడా ఏ కార్యం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా సరే వాళ్ళకి మనము చక్కగా మన స్తోమతను బట్టి ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి బట్టలు పెట్టడం కానీ, లేకపోతే కనుక ధనాన్ని ఇవ్వడం కానీ, మన స్తోమత ప్రకారం ఎంత కుదిరితే కనుక అంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతోష పెట్టాలన్నమాట. సో ఇటువంటి ధనం వాటిని ఇవ్వడం కంటే కూడా ఏంటంటే కనుక విష్ణువుకి, ఆయనకి ఏమి ఇష్టమో బ్రాహ్మణులకి, ఎవరైతే వైష్ణవులు ఉంటారో వాళ్ళకి భోజనం పెడితే కనుక వాళ్ళకి పెట్టిన భోజనం వాళ్ళ నోటి ద్వారా నేను వాటినన్నిటిని కూడా తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక వైష్ణవులందరికీ కూడా ప్రసాదం పంచివ్వడం అనేది ఇంకొక ఎత్తు అన్నమాట. సో ఎప్పుడు కూడా అవకాశం దొరికితే కనుక వైష్ణవులకు ప్రసాదం పెట్టడానికి రెడీగా ఉండాలన్నమాట. దక్షిణాం గురవే దద్యా ధృత్విగృశ్చాయదార్హతః అన్నాద్యేన స్వపాకాంశ ప్రీణయేత్ సముపాగతాన్. శాంతి మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ. గురువులకు, ఋత్విక్కులకు వస్త్రాభరణములను, గోవులను, దక్షిణలను ఒసిగి సంతృప్తి పరపవలెను. అచట సమకూడిన ఎల్లరును, చివరకు చండాలులను, శునక మాంసము తినువారు కూడా ప్రసాద వితరణతో సంతుష్టులను చేయవలను. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. ఇచట ఉపదేశింపబడినట్లు వైదిక విధానమునందు ఎటువంటి భేదభావము లేకుండా ఎల్లరికూ ప్రసాద వితరణము చేయబడును. బ్రాహ్మణుడైనను, శూద్రుడైనను, వైశ్యుడైనను, క్షత్రియుడైనను లేదా చండాలుడైనను ప్రసాదమును భుజించుటకు ఆహ్వానింపవలసి ఉండును. కాని చండాలుడు ప్రసాదమును స్వీకరించినంత మాత్రమున నారాయణుడు లేదా విష్ణువు అయినారని అర్థము కాదు. నారాయణుడు ఎల్లరి హృదయాలలో విరాజమానుడై ఉన్నాడు. దీని భావము ఆ దేవదేవుడు చండాలుడు లేదా దరిద్రుడు అయినాడని కాదు. దరిద్రుని నారాయణునిగా భావించడి మాయావాద తత్వము పరమ ఈర్ష్యాపూరితమైనది. అది నాస్తికవాదమేనని చెప్పవలసి ఉండును. అటువంటి భావనను పూర్తిగా త్యజించవలసి ఉండును. ప్రతి ఒక్కరికి ప్రసాదమును స్వీకరించడి అవకాశమును ఒసగవలెను. కానీ దీని భావము వారందరకు నారాయణుడయ్యడి అధికారము ఉన్నదని కాదు. హరే కృష్ణ. సో ఇప్పుడే మనం చెప్పుకున్న ప్రసాద వితరణ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక్కడ ప్రభుపాద గారు తర్వాత వెంటనే శ్లోకంలో కూడా వచ్చేసింది ప్రసాద వితరణ. సో ప్రసాద వితరణ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చేయాలన్నమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని చెప్పి ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ కూడా ప్రసాద వితరణ చేయాలని. కానీ ఆ యొక్క వితరణ చేసేటప్పుడు ఆ యొక్క మన యొక్క చైతన్యం, మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి అనేది కూడా ప్రభుపాద్ గారు మనకి చెప్తున్నారు అనమాట. ఎలా చెప్తున్నారు? ప్రసాద వితరణ చేసేటప్పుడు నేను దరిద్ర నారాయణుడికి పెడుతున్నాను అని చెప్పేసి కొంతమంది మాయావాదులు చెప్తూ ఉంటారు. నారాయణుని ఆ విధంగా చేసేస్తూ ఉంటారు అన్నమాట. చాలా తప్పు పద్ధతి అది. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ప్రసాద వితరణ అనేటువంటిది చేయకూడదు. ప్రసాద వితరణ అనేటువంటిది ఎలా చేయాలి? మనము ఈ యొక్క ప్రసాదము వితరణ చేయడం మూలంగా, ఆ ప్రసాదాన్ని తీసుకోవడం మూలంగా ఆ తీసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి పాపం చేసిన వాడైనా సరే కూడా పవిత్రీకరించబడతాడు, పవిత్రుడవుతాడు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే మనం ప్రసాద వితరణ చేయాలి. అంతేగాని
ఏదో నారాయణుడికి నేను పెడుతున్నాను అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఉద్దేశంతో చేయకూడదు అనమాట. భుక్తవత్సు చ సర్వేషు దీనాన్ దాకృపణాదిషు విష్ణోస్తాత్ ప్రీణనం విద్వాన్ భుంజీతా సహ బంధుభిః నృత్యవాదిత్ర గీతైశ్చ స్తుతిభిః స్వస్తి వాచకైః కారయేత్తత్కాధాభిశ్చ పూజాం భగవతోన్వహం. శశికళ మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. 56, 57. హరే కృష్ణ ప్రభు. దీనులు, అంధులు, అభక్తులు, కృపణులతో సహా ఎల్లరకు విష్ణు ప్రసాదమును ఒసగవలను. ఎల్లరకు తృప్తి తీరగా ప్రసాదమును ఒసిగినప్పుడు విష్ణువు ప్రసన్నుడగునని ఎరిగిన వాడై యజ్ఞకర్త పిదప బంధుమిత్రులతో పాటు ఆ ప్రసాదమును భుజింపవలెను. 57. పాడ్యము నుండి త్రయోదశి వరకు ప్రతిరోజు నృత్యగాన వాద్యములతోనూ స్తోత్ర పాఠముల చేతను స్వస్తి వచనముల చేతను శ్రీమద్ భాగవత వచనము చేతను ఉత్సవమును కొనసాగించి దేవదేవుని అర్పింపవలెను. ధన్యవాదాలు ప్రభుజీ. ఏతత్పయోవ్రతం నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మయా తే సముదాహృతం త్వం చానేన మహాభాగే సమ్యక్ జీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధ భావేన నియతాత్మా భజావ్యయం. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి 2 శ్లోకాలు అనువాదం. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. వయోవ్రతం అని తెలియబడి ఈ వ్రతము చేత పరమపురుషుని ఆరాధింపవచ్చును. నా పితామహుడగు బ్రహ్మ నుండి తెలుసుకొనిన దీనిని ఇప్పుడు నీకు వివరించితిని. 59. ఓ భాగ్యశాలిని, విశుద్ధ భావముతో ఈ వయోవ్రతమును ఆచరించి అవ్యయుడగు కేశవుని అర్చింపుము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అయం వై సర్వయజ్ఞాఖ్య సర్వవ్రతమితి స్మృతం తపత్సారమిదం భద్రే దానం చేస్వర తర్పణం. భవాని మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ పయోవ్రతము సర్వయజ్ఞమని కూడా తెలియబడును. అనగా ఈ యజ్ఞ నిర్వహణమును చే మనుజుడు సర్వయజ్ఞములను నిర్వహించిన వాడగును. ఇది సర్వోత్తమమైన వ్రతమని కూడా చెప్పబడినది. ఓ కళ్యాణి, ఇది తపోసోరము దాన విధి ఈశ్వర తృప్తికరమ అయ్యున్నది. భాష్యము. ఆరాధనానం సర్వేషాం విష్ణురారాధనం పరం అని శివుడు పార్వతితో పలికెను. విష్ణువు ఆరాధనమే పరమారాధనము. విష్ణువును ఆరాధించడి విధము ఈ పయోవ్రతము చక్కగా వివరింపబడినది. వర్ణాశ్రమ ధర్మ పాలనచే విష్ణువును సంతృప్తి పరచుటయే జీవిత చర్మ లక్ష్యము. 4 వర్ణములు అనగా ఆశ్రమములన్నడి వైదిక విధానము విష్ణు ఆరాధనకే ఉద్దేశింపబడినది. విష్ణురారాధ్యతే పుంసాం నాణ్యత్ తత్తోష కారణం. ప్రస్తుత యుగమును అనుసరించి కృష్ణ చైతన్యోద్యమం కూడా విష్ణు ఆరాధన అయ్యున్నది. విష్ణు ఆరాధన పద్ధతి అయిన పయోవ్రతమును కశ్యపముని తన భార్య అదితికి స్వర్గలోకమునందు అత్యంత పురాతన కాలమును వివరించాను. అదే పద్ధతి ఇప్పటికీ ధరిత్రిపై ప్రామాణికంగా కొనసాగుచున్నది. ముఖ్యంగా ఈ కలియుగం కొరకు మా కృష్ణ చైతన్యోద్యమం వేల కొలది విష్ణు మందిరములను, రాధాకృష్ణుడు, జగన్నాథ బలదేవులు, సీతారాములు, గౌర నిత్యానందుల ఆలయములు నిర్మించడి పద్ధతిని చేపట్టినది. అట్టి విష్ణు మందిరములలో విధిపూర్వకముగా అర్చన చేయుచు విష్ణు ఆరాధనను కావించుట ఇచ్చట ఉపదేశించబడిన పయోవ్రతములతో సమానమే యగును. పయోవ్రతము శుక్లపక్షమున పాడ్యం నుండి త్రయోదశి వరకు నిర్వహింపబడును. కానీ కృష్ణ చైతన్యోద్యమమున హరినామ సంకీర్తనము, హరే కృష్ణ మహామంత్ర జపము, షడ్రసోపేతమైన నైవేద్యము, వైష్ణవులకు ఇతరులకు ప్రసాద వితరణము మున్నగు నిరంతర కార్యక్రమముల ద్వారా ప్రతి ఆలయమునందు విష్ణువు నిత్యము ఆరాధింపబడును. ఇవన్నీయును పరమ ప్రామాణికమైన కార్యక్రమములు. భక్తులు వీటిని నిష్ఠగా కొనసాగించినచో పయోవ్రత పాలనే కలిగడి సమస్త శుభఫలములను నిక్కముగా పడేయగలరు. ఈ విధముగా యజ్ఞము, దానము, వ్రతము,
తపస్సు అన్నది శుభకార్యముల యొక్క సారము కృష్ణ చైతన్యోద్యమమును ఇముడి ఉన్నది. కనుక భక్తులు వెంటనే శ్రద్ధతో దీని యందు తెలుపబడిన విధి విధానములను అనుసరించవలసి ఉన్నది. వాస్తవమునకు యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే ఉన్నది. యజ్ఞై సంకీర్తన ప్రాహేర్య జంతి సుమేధసః. సుమేధసులైన వారు కలియుగమున సంకీర్తన యజ్ఞమును నిర్వహించురు. కనుక మానవులు ఈ పద్ధతిని శ్రద్ధతో అనుసరించవలెను. హరే కృష్ణ. ఇంకా కశ్యప ముని చెప్తున్నారనమాట. యొక్క పయోవ్రతం ఏమిటి? సర్వయజ్ఞం అని చెప్పి చెప్పబడుతుంది. ఇది చేస్తే కనుక మొత్తం అన్ని యజ్ఞాలని కూడా నిర్వహించినట్లు అవుతుంది. అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి వ్రతం ఇది. తపోసారము, దాన విధి, ఈశ్వర తృప్తికరము అయి ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. సో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇదే చెప్పారు. యజ్ఞేషు దానేషు తపస్సు చైవ అనే శ్లోకంలో అదే విధంగా చెప్పారు. ఈ యొక్క భక్తి యోగం చేస్తే కనుక యజ్ఞాల వల్ల గాని, దానాల వల్ల గాని, తపస్సుల వల్ల గాని, యోగం వలన గాని కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలగకపోవు అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇది ఒక్కటి చేస్తే కనుక మిగతా అన్ని ఫలితాలు కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ అదితి మాతకి యొక్క కృష్ణ భక్తి ఎలా చేయాలి అని చెప్పి యొక్క వ్రతం ద్వారా, వ్రతం ద్వారా ఎవరు కశ్యప ముని అదితి మాతకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. కానీ శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా నా యొక్క శిష్యులకి, భక్తులకి, మా యొక్క ఇస్కాన్ సంస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇచ్చేసాం. వీళ్ళేమి ఆ యొక్క 15 రోజులు ఏడాదిలో ఒకసారి మాత్రమే చేయడం కాదు, ప్రతిరోజు కూడా చేస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా. సో ఎక్కడైనా సరే మేము చాలా మందిరాలు నిర్మించాము. ఆ మందిరాల్లో అంతా కూడా ఎప్పుడు కూడా విష్ణు ఆరాధన జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు సంకీర్తనం జరుగుతూ ఉంటుంది, శ్రీమద్ భాగవత శ్రవణము పఠనము జరుగుతూ ఉంటాయి, అధ్యయనం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రసాద వితరణం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మొత్తం అన్ని మందిరాల్లో కూడాను. సో కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు పరిపూర్ణం చేసుకోవాలి. యజ్ఞ సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధశః. అందరూ రండి, ఈ యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొనండి. మేక్ యువర్ లైఫ్ పర్ఫెక్ట్. మీ యొక్క జీవితాల్ని పర్ఫెక్ట్ పరిపూర్ణం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కనుక వర్ణాశ్రమ పద్ధతిలో ప్రకారము మనం ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేసినా సరే ఆ యొక్క కర్మలు చేయడం మూలంగా మనకి ఆ యొక్క విష్ణువు కృష్ణుడి మీద మనకి ఆ యొక్క ఆసక్తి అనేటువంటిది లభించకపోతే, రాకపోతే మనం చేసినటువంటివి అన్ని కూడా ఏమిటి? అనవసరం. శ్రమ ఏవహి కేవలం శ్రమ మాత్రమే, గాని దాంట్లో ఎటువంటి ఫలితము కూడా ఉండదు. సో కాబట్టి మనకి ఏ పని చేసినా, ఎన్ని కర్మలు చేసినా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎలా ఉండాలి? చివరికి సాయంత్రానికి మన యొక్క భక్తి పెరిగేలాగా ఉండాలి. సో ఆయనకి ఇంకా ఆయన పట్ల రుచి, ఆయన యొక్క నామం పట్ల రుచి, ఆయన యొక్క సేవ పట్ల ఆసక్తి, శ్రీమద్ భాగవతాన్ని వినడం పట్ల ఆసక్తి, భగవద్గీత వినడం పట్ల ఆసక్తి, ఆయనకి సేవ చేయడం, ఫిజికల్ గా ఎప్పుడు ఆయన గురించి తలుచుకోవడం, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనం చేస్తున్న వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా ఏమిటి? పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అన్నమాట. లేకపోతే ఏమిటి? అదంతా కూడా దేని కేటగిరీలోకి వస్తుంది? కేవలం వృధాశ్రమ అన్నమాట. తయేవా నియమా సాక్షాత్ తయేవాచార్యమోత్తమా తపోదానం వ్రతం యజ్ఞో ఏన తుష్యత్ గతోక్షజా. శ్రీదేవి మాతాజీ, అడప శ్రీదేవి మాతాజీ చదవండి. అనువాదం భాష్యము 61వ శ్లోకం. హరే కృష్ణ. అధోక్షజుడగు భగవానుని ప్రసన్నుని చేయుటకు ఇది సర్వోత్తమ విధానము. ఇదియే ఉత్తమ నియమము, ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము అయ్యున్నది. భాష్యము. దేవదేవుడగు శ్రీకృష్ణుడు భగవద్గీత 18.66 యందు ఇట్లు పలికెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో క్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు వేడుము. నిన్ను సర్వ పాపముల నుండి ముక్తిని గావించును. భయము నొందకము. అనుకూలముగా భగవంతుని ప్రసన్నని చేయనిదే
మనుజుడు తాను చేసిడి కర్మలకు శుభఫలములను వడయజాలడు. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వసేన కదాను యః నోత్పాదయేత్యతి రతిం శ్రమ ఏవ హి కేవలం. తన స్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుత్ ధర్మ పాలనము దేవదేవుని కనుల యందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే యగును. భాగవతము 1.2.8 మనుజునికి విష్ణువును అంటే వాసుదేవుని సంతృప్తి పరచుట యందు అభిరుచి లేనిదే అతడు కావించుడి నామమాత్ర శుభకార్యములన్నీయు నిష్ఫలములే. మేఘ కర్మనో మేఘ జ్ఞాన విచేతసః మోహపరవశుడైనందున అతని ఆశలు కర్మలు జ్ఞానములన్నీయును వ్యర్థములగును. ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు నపుంసకం అనపుంస కేనేత్యాది నైకత్వం అని పలికిరి. పుంసత్వము కలవానిని నపుంసకుని సమానము కావింప జాలము. ఏది చేసినను ఏది మార్గము నవలంబించినను మంచిదేయని పలుకుట నవీన కాలపు మాయావాదులలో మోజుగా తయారైనది. కాని అవన్నీయును అర్థరహితమగు మాటలే. జీవన సాఫల్యమునకు విష్ణు ఆరాధనమే ఏకైక విధానమని ఇచ్చట గట్టిగా చెప్పబడినది. ఈశ్వర తర్పణం వినా సర్వం ఏవ విఫలం. విష్ణు భగవానుడు సంతృప్తి చెందనిచ్చో మనుజుని పుణ్యకార్యములు వ్రతములు యజ్ఞములు కేవలము ప్రదర్శన మాత్రములై విలువరహితములగును. దురదృష్టవశాత్తు జనులకు విజయ రహస్యము తెలియదు. నతే విదుహుం స్వార్థగతి విష్ణు. తమ నిజమైన శ్రేయస్సు విష్ణు ప్రీతి ఎందే కలదని వారెరుగుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? అధోక్షజుడైనటువంటి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న సర్వోత్తమమైనటువంటి విధానము, ఉత్తమ నియమము, ఉత్తమ తపస్సు, ఉత్తమ దానము, ఉత్తమ యజ్ఞము ఇదే అని చెప్తున్నారు అన్నమాట. సో స్వామి మనకి ఏం చెప్పారు భగవద్గీతలో? స్వరధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో కాబట్టి ఏం చేయమన్నారు? ఆయన యొక్క శరణాగతి పొందమని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చివరి ఆ యొక్క ఆదేశము ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. సో అదే విధంగా ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి గురించి ఇప్పుడే చర్చించుకున్నాం. ధర్మాస నిష్ఠిత పుంస విశ్వక్సేనా కదా స్వయాత్ నోత్పాదయేత్యదిరతిం శ్రమ ఏవ హి కేవలం. మనం చేసేటువంటి దిక్త ధర్మ పాలనలు ఏమి చేస్తున్నా సరే వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా చాలా చక్కగా పాటిస్తున్నాము, అన్ని చాలా పెర్ఫెక్ట్ గా చేస్తున్నాము, ఎంతో చాలా మెళకువతోటి చేస్తున్నాము, చాలా ఎక్స్పర్ట్ లాగా చేస్తున్నాము, చాలా పెర్ఫెక్ట్ గా చేస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ చివరికి అవన్నీ చేసినా సరే నోత్పాదయేత్ యదిరతిం. అవన్నీ చేసినా సరే మనకి ఏం ఉత్పన్నం అవ్వాలి? దానికి రిజల్ట్ ఏం రావాలి? మనకి రతి, శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల పట్ల మనకి రతి ఆసక్తి కలగాలి. అవి కలగలేదు అని అంటే కనుక ఏమిటి? ఇంతకుముందు మనం చేసినవి అన్ని కూడా వర్ణాశ్రమ పద్ధతిలో అన్ని కూడా అవన్నీ కూడా పెద్ద గుండు సున్నా. సో కాబట్టి వాసుదేవుణ్ణి సంతృప్తి పరచడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉండాలన్నమాట. లేకపోతే కనుక మోగాస మోగ కర్మాణు మోగ జ్ఞాన విచేతసః, మన యొక్క ఆశలు కర్మలు జ్ఞానము ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అన్నమాట. సో కాబట్టి జీవన సాఫల్యానికి విష్ణు ఆరాధనమే ఏకైక విధానము అని చెప్తున్నారు. చాలా మందికి వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకు ఏం చెయ్యాలో వాళ్ళకి తెలియదు అనమాట. నిజమైనటువంటి శ్రేయస్సు ఏమిటి? ఆ యొక్క విష్ణువుకి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించడమే. తస్మాద్దే తద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయాచర
భగవాన్ పరితుష్టస్తే వారానాసు విదాస్యతి. అందువలన ఓ కళ్యాణి, విధి నియమములను చక్కగా పాటించుచు ఈ వ్రతమును చేయము. దీనిచే పరమ పురుషుడు శీఘ్రమే ప్రసన్నుడై నీ కోరికలన్నింటినీ తీర్చగలడు. శ్రీమద్ భాగవతం నందలి పయోవ్రత పూజా నిర్వహణము అని అష్టమ స్కందములోని 16వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.